హలో గైస్, లాస్ట్ టైం టెర్రస్ వీడియోలో పైనుంచి పార్క్ చూపించాను కదా. పార్క్ యొక్క ఫుల్ వీడియో ఇది. అండ్ ఇదైతే మా స్ట్రీట్లో నుంచి పార్క్కి ఎంట్రీ గేట్ అనమాట. లోపలికి అయితే వచ్చేసాము. పార్క్ ఫుల్ గ్రీనరీతో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మాకైతే 3 days లీవ్స్ వచ్చాయి. ఫుల్ బోర్ కొట్టేస్తుంది. బోర్ కొట్టేసినప్పుడల్లా మేమైతే ఈ పార్క్ అయితే వస్తాము. నేను కూడా మీకు ఈ పార్క్ వీడియో షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఈ పార్క్ లొకేషన్ వచ్చేసి న్యూ టౌన్ సిబి బ్లాక్లో ఉంటుంది. దీన్ని సిబి కమ్యూనిటీ పార్క్ అని అయితే అంటారు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 8:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. దీని ఎంట్రీ అన్ని స్ట్రీట్స్లో నుంచి అయితే ఎంట్రీ గేట్ అయితే ఉంటుంది. ఈ పార్క్లో చాలామంది వాకింగ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అది లాఫింగ్ క్లబ్. అక్కడ నుంచొని అందరూ చాలా బాగా నవ్వుతూ ఉంటారు. పెద్ద పెద్దగా లాఫింగ్ థెరపీ అని చెప్పి మా రూమ్లోకి వినిపిస్తూ ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ పార్క్లో నాకు చాలా బాగా నచ్చుతుంది. మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ అయితే చూడడానికి చాలా సీనరిక్గా చాలా బాగుంటుంది. ఆ లేక్లో ఆ కింద షాడో పడుతూ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పార్క్ అంతా కొన్ని బొమ్మలు అవన్నీ పెద్ద పెద్ద స్టాట్యూస్తో డెకరేట్ చేశారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే స్వింగ్ ఉంది. ఈ పాప బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు అయితే స్లైడ్ చేస్తున్నారు. ఆ స్లైడింగ్ కూడా చూడండి, ఆ వీల్తో మంచిగా అయితే డిజైన్ చేశారు. ఈ పిల్లలు అయితే స్లైడింగ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ సైడ్ అయితే కూర్చోడానికి డ్రమ్స్ థీమ్తో సీటింగ్ అరేంజ్మెంట్ చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు చూడగానే. అండ్ ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక హిల్ లాగా స్టోన్స్తో అరేంజ్ చేశారు. అండ్ పైన 2 షీప్స్ని అయితే బొమ్మలు పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. అండ్ చెట్టు మీద ఒక మంకీ అయితే కూర్చొని ఉన్నింది. అండ్ అది నేను చూసి నవ్వుకున్నాను. వింటర్ కావడంతో పార్క్లో అక్కడక్కడ బంతిపూల మొక్కలు, చామంతి పూల మొక్కలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే అరేంజ్ చేశారు. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సైడ్ అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, అవి చూపించడానికి అయితే నేను ఈ సైడ్ వచ్చాను. ఈ బొమ్మలు చూసారా, కింగ్ లాగా ఉన్నాయి. ఇవి నైట్ టైం అయితే లైటింగ్స్తో చూడడానికి ఇంకా చాలా బాగుంటాయి. అండ్ ఈ సైడ్ బెంగాల్ టైగర్ ఒక బొమ్మ అయితే ఉన్నింది. ఈ పిల్లాడైతే చాలా బాగా ఆడుకుంటున్నాడు దాని మీదకి ఎక్కి దిగి దూకి ఎగిరి. అండ్ ఇక్కడ ఈ పిల్లలు ఈ స్ట్రీట్స్లో పిల్లలు అనమాట. రోజు ఆడుకోవడానికి అయితే ఇటు వస్తూ ఉంటారు. నేను వచ్చినప్పుడల్లా ఇటు కనిపిస్తారు. అండ్ ఇదే లేక్. ఈ లేక్ అయితే చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు చూసారా, రిఫ్లెక్షన్స్ అయితే పడి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఆడుకుంటుంటే కాసేపు అక్కడ నుంచొని నేను వాళ్ళతో మాట్లాడైతే రిటర్న్ వచ్చేసాను. అండ్ ఇది ఫుల్ పార్క్ వీడియో. ఈ పార్క్ అయితే చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది ఫోటో షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది మా కమ్యూనిటీ పార్క్ అనమాట. మేమైతే ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈవినింగ్ అయిపోయింది. అక్కడున్న పిల్లలతో అయితే కొంచెం సేపు ఆడుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ అయిపోయాము ఆడుకొని. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. And for more videos, subscribe to Sri Divya's YouTube channel. Bye bye.